హలో! ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీనా. వస్తూనే వీడియో కొంచెం తేడాగుంది కదా! ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఈరోజు వీడియో నేను తింటూ స్టార్ట్ చేయాలనుకున్నా. ఈరోజు పొద్దున్నే నేను లేసేసరికి మా మమ్మీ వేడి వేడి సాంబార్ ఇడ్లీ చేసింది. అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయింది. సాటర్‌డే మార్నింగ్ లేసిన వెంటనే ఇలా వేడి వేడి ఫుడ్ తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గదా! దట్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ లివింగ్ విత్ మామ్ అండ్ డాడ్ గైస్. ఉన్నప్పుడు అసలు ఐ జస్ట్ లవ్ ఇట్ సో మచ్. అండ్ ఈరోజైతే ఫుల్ బయటికెళ్ళే వ్లాగ్, హాస్పిటల్స్‌కెళ్ళే వ్లాగ్ అసలు ఫుల్ బయటే ఉంటది. సో, స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్. నేనైతే నిద్ర లేసిందే చాలా లేట్. లేసిన వెంటనే మమ్మీ వేడి వేడి ఫుడ్ చేసింది. సో, రెడీ అయిపోయి అయితే తినేసి బయటికి బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ మేమందరం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ట్రైన్ తీసుకొని వి ఆర్ గోయింగ్ టు అ ప్లేస్ కాల్డ్ సౌత్ ఎండ్. అక్కడ బీచ్ ఉంటది. కానీ ఈరోజు మేము బీచ్‌కైతే ఎళ్ళము. జస్ట్ అలా హాస్పిటల్ దగ్గరికి టుడే ఈస్ లైక్ ఎవ్రీబడీస్ బాడీ చెకప్ డే కైండ్ ఆఫ్ డే లైక్ దట్ అనమాట. అందరు బాడీ చెకప్స్ అండ్ ఆల్ దోస్ టెస్ట్స్ అన్నీ చేపిచ్చే రోజు. సో, ఫుల్ బిజీ ఉంటది. అండ్ ఐ థాట్ ఐల్ జస్ట్ డూ అ క్విక్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ యూకేలో హెల్త్ ఫెసిలిటీస్ అంత బావుండవు, రెస్పాండ్ అవ్వరు అంటారు కదా! విచ్ ఈస్ ఆల్ ట్రూ. విచ్ ఈస్ వెరీ, వెరీ ట్రూ. ఒకవేళ మీకు చాలా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు మీకు 4 గంటలు, 5 గంటలు వెయిట్ చేపిచ్చారు. విచ్ ఈస్ వెరీ ఆఫుల్. బట్ మీకు రెగ్యులర్‌గా చెకప్స్ చేపిచ్చుకోవాలి, లేకపోతే నార్మల్ చెకప్స్ చేసుకోవాలంటే దే ఆర్ యాక్చువల్లీ ప్రిటీ గుడ్ గైస్. వాళ్ళు నీకు ఒక టైమ్ ఇస్తారు. ఆ టైంకెళ్ళామంటే చెక్ చేస్తారు. అండ్ యూ జస్ట్ నీడ్ టు యూజ్ దెమ్ విచ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రాబ్లమ్ వస్తేనే ఎళ్తాం గానీ, ప్రాబ్లమ్ లేనప్పుడు ఎళ్ళం కదా! సో, యూ గాట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎవ్రీ మేబీ ఇయర్లీ వన్స్ చెకప్స్ అలా చేయించుకోవచ్చు. ఇట్స్ ఆల్ రియలీ గుడ్. ఇట్స్ నాట్ ఏమంటారు ఫుల్ నీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టక్ టక్ అని ఎళ్లి చేసి అలా అయితే చెయ్యరు. ఇట్ ఈస్ టూ మచ్ వెయిటింగ్ విచ్ ఈస్ వెరీ, వెరీ బ్యాడ్. బట్ స్టిల్ ఉండేదాన్ని మనం నీట్‌గా యూజ్ చేసుకోవాలి కదా! ఇక్కడైతే మేమొక నార్మల్ చెకప్ ఉన్నింది డ్యాడీకి. అందుకని చెప్పి సౌత్ అండ్ సెంట్రల్‌కొచ్చాము. అండ్ ఇక్కడ కత్తితో క్రైమ్ ఎక్కువైపోతుందని చెప్పి వాళ్ళు కత్తులన్నీ పెట్టి ఇలా బొమ్మను తయారు చేశారు. విచ్ ఈస్ యాక్చువల్లీ సో గుడ్. అసలు దేనితో తయారు చేశారని చెప్పి మాకు కనిపెట్టడానికే కొంచెం టైం పట్టింది. అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. లిటరల్లీ ఒక 5 మినిట్స్‌లో అయిపోయింది. లిటరల్లీ 5 మినిట్స్‌లో వచ్చాం, బ్లడ్ టెస్ట్ ఇచ్చాం అండ్ ఇట్స్ ఆల్ డన్. లైక్ లిటరల్లీ 5 మినిట్స్ అంతే. సో, రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడతది. బట్ దట్స్ ఫైన్. మనకేం తొందర లేదు కాబట్టి. అండ్ ఇక్కడ క్యూట్ పిల్లలు గూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళసలు ఎంత క్యూట్‌గా వచ్చి బ్లడ్ టెస్ట్ తీసుకొని వెళ్తున్నారు. దే ఆర్ సో క్యూట్ గైస్. అండ్ ఇక్కడ కూడా మా డ్యాడీ బ్లడ్ టెస్ట్ అయిపోయింది. చూపి డ్యాడీ వీడియో పెట్టుకుంటా అంటే, డ్యాడీ అవన్నీ చూపియకూడదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. నేనైతే అసలు ఫోటోలు తీసుకుని ఇట్ ఈస్ సో డిఫరెంట్. ఐ యామ్ సో డిఫరెంట్ టు ఎవ్రీవన్. అండ్ అక్కడి నుంచి అది అయిపోయి మేము సౌత్ ఎండ్‌లో పెద్ద స్ట్రీట్ ఉంటుంది. అంటే దే హ్యావ్ లైక్ బిగ్ మార్కెట్ ఆర్ లైక్ బిగ్ హై స్ట్రీట్ ఆర్ మెయిన్ స్ట్రీట్ అంటారు కదా! అన్ని షాప్స్ అన్నీ ఉంటది. అండ్ ఇక్కడైతే జస్ట్ ఒక చైన్ చూస్తూ ఉన్నాం. ఈ షాప్‌లో ఏమైనా బాగున్నాయేమో అని చెప్పి. అసలేం కొనుక్కోకూడదు అనుకున్నాం. బట్ అక్కడ ఒక బ్రేస్లెట్ నాకు చాలా నచ్చింది. అసలు ఎంత క్యూట్‌గునిందో. సో, ఐ జస్ట్ గాట్ ఇట్. మా మమ్మీ అసలు నీకేం కొనుక్కోదంటే కూడా నువ్వు ఏదో ఒకటి కొనుక్కుంటావు అంటూ ఉంటుంది. సో, నేనైతే అక్కడ బ్రేస్లెట్ తీసుకున్నా. అండ్ ఇట్స్ లైక్ స్టోన్స్ అన్నీ వచ్చి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మేబీ ఈ వ్లాగ్ ఎండ్‌లో లేకపోతే నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తా. స్టే ట్యూన్ ఫర్ దట్. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ గైస్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ అదే సేమ్ అలాంటి బ్రేస్లెట్ నేను జాయలుకాస్‌లో కూడా చూసాను. దే హ్యాడ్ ఇన్ డైమండ్స్. బట్ ఆఫ్‌కోర్స్ డైమండ్స్ ఎక్కువ రేట్ ఉంటుంది కదా! సో, ఇక్కడైతే చీప్ ఉందని చెప్పి ఇక్కడైతే తీసుకున్నా నేను. అండ్ దెన్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ రోడ్స్ పైన పెట్టేసి ఉంటారు. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఇట్ ఈస్ సో హోల్సమ్ ఉంటుంది చూడ్డానికి కూడా. అండ్ ఇక్కడైతే మేము చాలా ఫ్రూట్స్ తీసుకున్నాం. వి స్టార్ట్ ఆఫ్ బై గెట్టింగ్ సమ్ చెర్రీస్. అక్కడే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాం. ఆరెంజెస్ తీసుకున్నాం. దే హ్యాడ్ పీచెస్ అండ్ దే హ్యాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీచెస్. నాకు పీచెస్ చాలా అంటే పొండయిపోయాక వెన్ దే ఆర్ సూపర్ రైప్ అండ్ దే ఆర్ సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ మెత్తగున్నప్పుడే ఐ లైక్ ఇట్. ఇఫ్ దే ఆర్ లైక్ గట్టిగుంటే నాకు పీచెస్ అస్సలు నచ్చదు. అండ్ ఇక్కడ ఇంకొక పీచెస్‌లోనే వేరే టైప్ ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ కాల్డ్ గైస్. నేను మర్చిపోయా. అండ్ ఐ యాక్చువల్లీ లైక్ దెమ్ ఆల్సో. అండ్ ఇంత షాపింగ్ చేస్తూ మధ్యలో అలసిపోయానని చెప్పి ఐ వెంట్ టు గెట్ సమ్ న్యూ డ్రింక్. అండ్ ఇక్కడ న్యూరో వాళ్ళు కొత్త డ్రింక్స్ కూడా లాంచ్ చేశారు. దే హ్యాడ్ చెర్రీ ఐస్ లాటే అండ్ దే హ్యాడ్ పిస్తాచియో ఐస్ లాటే. సో, ఐ వాంటెడ్ టు ట్రై. సో, నేను పిస్తాచియో ఐస్ లాటే తీసుకున్నాను. ఇట్ వాస్ యావరేజ్ బట్ ఇట్ వాస్ నాట్ బ్యాడ్. చాలా డిఫరెంట్‌గా ఉన్నింది. నేను ఇంతవరకు డిఫరెంట్‌గా ట్రై చేయలేదు. సో, బట్ ద సాడ్ పార్ట్ ఈస్ ఇట్స్ జస్ట్ సిరప్స్. వాళ్ళు జస్ట్ సిరప్ యాడ్ చేస్తారు కాబట్టి యూ కెన్ సెన్స్ దట్ సిరప్ స్మెల్. బట్ ఎనీవే ఇక్కడైతే మా షాపింగ్ అంతా అయిపోయింది. చాలా సేపు చేసాం షాపింగ్. నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే అంతసేపు చేతిలో పెట్టుకొని కూరగాయలన్నీ పట్టుకోవడం కష్టం అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేము బస్సుకి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ లండన్‌లో బసెస్ ఎలా ఉంటుందంటే యూ కెన్
ఎనీవేర్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా కూడా లండన్ కాదు, ఔట్ ఆఫ్ లండన్ బసెస్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా కూడా 2 పౌండ్సే. బట్ ఇఫ్ యూ బై లైక్ అ డే పాస్ 5 పౌండ్స్ పెట్టి నువ్వు ఎన్ని సార్లైనా బస్ ఎక్కొచ్చు, ఎన్ని సార్లైనా బస్ దిగొచ్చు. సో వీ గాట్ ఎ డే పాస్ అండ్ అలానే తిరుగుతూ ఉన్నాము. రిటర్న్ మేము బేసిల్డెన్‌కొచ్చాక ఐ వాంటెడ్ టు గెట్ లైక్ అ ఫ్లవర్ పాట్. సో ఇక్కడ నాకు 150 పౌండ్స్‌కి అంటే 1 పౌండ్ 50 పెన్స్‌కి ఐ గాట్ దిస్ క్యూట్ లిటిల్ ఫ్లవర్ వేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గునింది. సో నెక్స్ట్ వ్లాగ్‌లో నేను బయటికెళ్ళి పూలు కూడా కోసుకొస్తా దానికోసము. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ అక్కడైతే నేను ఫ్లవర్ వాస్ కొనుక్కున్నా. వాళ్ళ ఇంటికొచ్చి ఫ్రూట్స్ అన్నిటిని వాష్ చేసేసి నీట్‌గా దాంట్లో సోప్ అంటున్నా ఏంటి సాల్ట్, బేకింగ్ సోడా అండ్ వెనిగర్ ఏసి నీట్‌గా కడిగి అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి లంచ్ చేసేసి మేమైతే బయటికొచ్చాము. అంటే లంచ్ అంటే జస్ట్ స్నాక్స్ లాగా కొన్ని ఫ్రూట్స్ తినేసి వచ్చాము. అండ్ క్విక్‌గా ఎళ్ళి ఇప్పుడు శబరి స్టోర్‌కొచ్చామనమాట. శబరి స్టోర్ అనేది మా ఇంటి దగ్గరలో వీ హ్యావ్ లైక్ ఇండియన్ మార్కెట్. అంటే ఇండియన్ వెజిటబుల్స్ ఉంటది, ఇండియన్ ఫ్రూట్స్ ఉంటాయి, ఇండియన్ పప్పులు ఉంటారు. అన్నీ అసలు మీకు లిటరల్లీ అన్నీ ఇండియాలో దొరికేటివన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి. దే ఆర్ లిటిల్ ఎక్స్‌పెన్సివ్ బట్ ఇట్స్ స్టిల్ ఫైన్. మనకి సడెన్‌గా కావాలి అంటే బెండకాయలు, వంకాయలు అండ్ దే హ్యావ్ ఆల్ లైక్ ఆకుకూరలు ఉంటాయి కదా! ఆకుకూరలు కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. పప్పులు, చెనిక్కాయలు అట్లా అన్నీ కూడా దొరుకుతుంది. సో ఇక్కడికొచ్చి మేము కొన్నైతే వెజిటబుల్స్ కొనుక్కున్నాం. మా మమ్మీ ఇక్కడ చెనిక్కాయలున్నాయి, రా చెనిక్కాయలు. అవి మా మమ్మీకి చాలా ఇష్టం. సో అవి కొన్ని తీసుకున్నాము. అండ్ అలాగే టెంకాయలు కూడా ఉన్నాయి, అవైతే తీసుకోలేదు. బెండకాయలు తీసుకున్నాము అండ్ ఫ్యూ మోర్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం అనమాట. అట్లీస్ట్ మంత్లీ 2 వీక్స్ ఇండియన్ వెజిటేబుల్స్ అలా తింటాం అండ్ రెస్ట్ 2 వీక్స్ వి జస్ట్ ఈట్ వాట్ ఎవర్ వి గెట్ ఇన్ ద లోకల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అండ్ ఇక్కడైతే నేను మంచ్ కూడా తీసుకున్నా. అసలు మంచ్ తిని ఎన్ని రోజులు అయిపోయిందంటే అన్ని రోజులు అయిపోయింది. ఐ యూస్ టు లవ్ మంచ్ వెన్ ఐ యూస్ టు బీ ఇన్ ఇండియా. ఏ ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినా కూడా మంచ్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఐ యూస్ టు లవ్ మంచ్ అండ్ పర్క్ అని కూడా ఒకటి ఉంటుంది కదా, ఆ పర్క్ కూడా చాలా బాగుండేది. ఐ యూస్ టు లవ్ దెమ్. అండ్ ఎనీవే ఇప్పుడైతే నేను చాలా రోజుల తర్వాత మంచ్ తిన్నా. అండ్ ఇంటికి వచ్చాక జస్ట్ లైట్గా ఏదో ఒకటి తిందామని చెప్పి వీ గాట్ దిస్ మిక్స్డ్ ఫ్రై వెజిటేబుల్స్ అనమాట. దాంట్లో బేబీ కార్న్, మష్రూమ్ కాదు పన్నీర్, ఇంకా క్యాప్సికమ్ వేసాము. అండ్ అలాగే వాటర్ మిలన్ వేసి మా మమ్మీ దాన్ని కలుపుకుని తిన్నాను. వాటర్ మిలన్ని దాన్ని నాకైతే నచ్చింది, మా మమ్మీ వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు. ఐ ఆమ్ ఆల్వేస్ ట్రయింగ్ దిస్ వియర్డ్ ఫుడ్ గైస్. అండ్ దాని తర్వాత నీట్గా పనుకుని ఒక 2-3 అవర్స్ నాప్ వేసి లేసాక లాస్ట్ రన్ టు ది హాస్పిటల్. నాది అయిపోయింది, డాడీది అయిపోయింది, ఇంకా లాస్ట్ మమ్మీది ఉంది కదా. క్విక్ చెకప్ ఉన్నింది మమ్మీకి. సో వి జస్ట్ బుక్డ్ అ క్యాబ్, నడుచుకుని వెళ్దాం లేట్ అయిపోతుందని చెప్పి. అండ్ ఆల్సో బస్లో వెళ్తే కూడా అంతే, ఇంకా క్యాబ్లో వెళ్తే కూడా అంతే అని చెప్పి వి బుక్డ్ అ క్యాబ్. అండ్ మాకు BMW క్యాబ్ వచ్చింది. మేము కట్టే 6 పౌండ్స్కి వీ గాట్ అ BMW క్యాబ్. అండ్ ఇక్కడైతే చాలాసేపు వెయిట్ చేయించారు వాళ్ళు. అసలు ఐ డోంట్ నో వై. రష్ లేదు, క్యూ లేదు, మేబీ డాక్టర్ లేట్ అయిపోయిందేమో. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అ సూపర్ లాంగ్ టైమ్. అండ్ క్విక్ చెకప్ ఉన్నింది. అండ్ దెన్ వీ ఆల్సో హ్యాడ్ టు గెట్ లైక్ సమ్ ఎక్స్రేస్ అండ్ స్టఫ్. ఇట్స్ జస్ట్ బేసిక్ చెకప్. కానీ వాళ్ళు దానికి ఎంత వెయిటింగ్ చేపిస్తారంటే అంత వెయిటింగ్ ఉంటుంది. దేర్ ఇస్ సో మచ్ వెయిటింగ్. ఇండియాలో వెయిటింగ్ ఉండదు కదా, మనం డబ్బులు కడితే ఫాస్ట్గా వెళ్ళి చేసేసేయచ్చు. ఇక్కడైతే నువ్వు ఏం చేసినా కంపల్సరీ క్యూలో వెయిట్ చేయాల్సిందే, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. ఒక రకంగా బ్యాడ్. అంటే ఎమర్జెన్సీ కానప్పుడు ఇట్స్ ఫైన్, బట్ ఎమర్జెన్సీ అయినప్పుడు యూ కాంట్ వెయిట్. అండ్ నేను జస్ట్ ఆ వెయిట్ చేసేటప్పుడు ఏమైనా వెళ్ళి కొనుక్కుందాం తినేకని చెప్పి వచ్చాను. అఫ్ కోర్స్ ఏమీ లేవు, అన్నీ క్లోజ్ అయిపోయాయి. అండ్ ఆల్సో ఇట్ వాస్ సో డార్క్, ఎందుకో తెలీదు. సో ఏం లేదు. సో జస్ట్ అక్కడ మషీన్స్ ఉంటాయి కదా, మనం కాయిన్స్ వేస్తే మషీన్స్లో ఫుడ్ వస్తుంది. అలాంటి దాంట్లోనే ఒక డ్రింక్ అండ్ కొన్ని చిప్స్ తీసుకుని తినేసాను. అండ్ దట్ వాజ్ ఆల్. లిటరలీ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నింది. అండ్ దాని తర్వాత మేము మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. అండ్ నైట్ వచ్చి పనుకునేసా కాబట్టి నేనేం ఫిల్మ్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఇలా పింపుల్ ప్యాచెస్ అన్నీ పెట్టుకుని పనుకున్నాను అనమాట, కొంచెం యాక్నే ఎక్కువ అవుతుందని చెప్పి. బట్ నవ్ ఐ ఫీల్ లైక్ మై స్కిన్ ఈస్ గెటింగ్ సో బెటర్ గైస్. అండ్ తెల్లారి లేసిన వెంటనే ఇంకా బ్రష్ చేద్దామని చెప్పి వచ్చి ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు ఫిల్మ్. అండ్ నాకు కష్టాలు చూడాలి, అక్కడ నేను ఫోన్ ప్లేస్ చేయడానికి ఇట్ వాజ్ సో హార్డ్. అండ్ ఇక్కడైతే నేను బ్రష్ చేసుకుంటున్నాను. ఎవ్రీబడి చేస్తారు కదా, బ్రష్ ఈజ్ లైక్ వెరీ వెరీ ఎసెన్షియల్. కొంతమంది ఫేస్ వాష్ చేసాక బ్రష్ చేసుకుంటారు, ఐ డోంట్ నో హౌ దే డూ ఇట్. కొంతమంది మేకప్ చేశాక అంతా రెడీ అయిపోయాక లిటరలీ ఇంకా బాత్రూమ్ నుంచి బయటకు వెళ్తాం అంటే లిటరలీ వీఆర్ రెడీ టు గో అన్నప్పుడు బ్రష్ చేసుకుంటారు. ఇట్ ఈస్ సో డిఫరెంట్. నేనైతే అసలు ఫస్ట్ చేసే పని బ్రష్, లాస్ట్ చేసే పని కానే కాదు. అండ్ ఆల్సో టంగ్ క్లీనర్ గైస్, దిస్ ఇస్ సచ్ అ బేసిక్ hygiene thing. Asalu so many people are asking what is the use of using a tongue cleaner. Like seriously, this is a basic. You guys have to go read about it. It is actually very very important. So meer kuda tongue clean aithe use cheyali. And now I'm just trying to take out my pimple patches. Enta cute unnayante. I got these flower ones anamata. They are from this brand called Deep Action.
వెల్ దే ఆర్ నాట్ మై ఫేవరెట్ పింపుల్ ప్యాచెస్ బట్ దే ఆర్ క్యూట్. అందుకని అవైతే యూస్ చేస్తున్నా. ఇవి యూస్ చేశాక మళ్ళీ అయితే కొనను. అండ్ ఆల్సో దేర్ ఇస్ వన్ మోర్ కాల్డ్ హీరో మైటీ ప్యాచెస్ అండ్ ఐ లిటరలీ హేట్ దెమ్ గైస్. మీరు హీరో ప్యాచెస్ కొంటారు అంటే జస్ట్ డోంట్ బై ఇట్. దే ఆర్ యాక్చువల్లీ యూస్లెస్. సో డోంట్ బై ఇట్. అసలు ఒక పింపుల్ ప్యాచెస్ నాకు బాగా వర్క్ చేశాయి. అవి ఏంటని మీకు చెప్తాను. మేము ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో లేకపోతే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అవి కొనుక్కోండి. దే వర్క్ సో వెల్. బట్ రెస్ట్ అండ్ దాట్ అసలు మార్కెట్లో ఉండే పింపుల్ ప్యాచెస్ అన్నీ లిటరలీ వేస్ట్. అసలు నాకు అస్సలు ఏం పని చేసినట్టే అనిపివ్వవు. సారీ, ఇక్కడైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ డే మార్నింగ్. నాకైతే మ్యాగీ తినాలనిపిస్తుందని చెప్పి మ్యాగీ చేసుకుంటున్నాము. తుషి అయితే వర్క్కి వెళ్ళిపోయాడు. సో నేను మమ్మీ డాడీయే ఉన్నాం ఇంట్లో. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని నీట్గా అంటే ఫుల్ చిన్నగా కట్ చేయకుండా సైడ్గా కట్ చేసుకున్నా. అంటే కొంచెం పొడుగ్గా ఉండేటట్టు. అండ్ ఆల్సో ఒక పొటాటో కూడా తీసుకున్నా. ఐ లైక్ పొటాటోస్ గైస్. కొంతమందికి పొటాటోస్ అస్సలు నచ్చవు. ఐ లవ్ పొటాటోస్. సో నేను పొటాటో తీసుకుని దాన్ని కూడా నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకునేసా. చిన్నవి బట్ పొడుగ్గా ఉంటే మ్యాగీలోకి బాగుంటుందని చెప్పి. నాకు ఈ వెజిటేబుల్ మ్యాగీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా మమ్మీ ఎప్పుడు వెజిటేబుల్ మ్యాగీయే చేసేది. దాంట్లో పీస్ వేసి స్వీట్ కార్న్స్ వేసి ఇట్ వాస్ టు బి సో యమ్మీ. అలానే అలవాటు అయిపోయింది మాకు. అదే నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే కొంచెం క్యాప్సికమ్ కూడా తీసుకుంటున్నాము. క్యాప్సికమ్ రెడ్ కలర్. అండ్ మా మమ్మీ క్యాప్సికమ్ అంటే పిచ్చి. షీ యూస్ లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్స్. మా మమ్మీ ఫేవరెట్ వెజిటేబుల్ ఇస్ క్యాప్సికమ్ ఆల్మోస్ట్. అండ్ క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకుని అలాగే టమాటో కూడా కట్ చేసుకుంటే మ్యాగీకి వెజిటేబుల్స్ అన్నీ రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే మ్యాగీ ఇలా ఉంటుంది. ఉత్త మ్యాగీ కూడా నచ్చుతుంది నాకు. బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ద మ్యాగీ విత్ ఆల్ ద వెజీస్. నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసాను. అంతలోపు మా మమ్మీ అయితే మ్యాగీ చేసేస్తుంది. ఇక్కడైతే కొబ్బరికాయ మిగిలిపోయింది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది కొంచెం పాడైపోయినట్టు అయిపోతుందని చెప్పి మా మమ్మీ వాటిని నీట్గా చిన్న ముక్కలు చేసి ఫ్రీజర్లో పెట్టేస్తే అది నీట్గా అలానే ఉంటుంది ఎన్ని రోజులైనా. సో అలానే మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ఎక్సెస్ జస్ట్ ఫ్రీజర్లో వేసేయండి. అది నీట్గా ఉండిపోతుంది. అండ్ నాకు కొత్త బ్రేస్లెట్ అని చెప్పా కదా, అది నేను వేసుకునే ముందు మమ్మీ దేవుడి దగ్గర పట్టమనింది. అందుకే దాన్ని కడిగేసి దేవుడి దగ్గర పెట్టాను. అండ్ మ్యాగీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ గైస్. అసలు నాకు ఆకిలి కూడా వస్తుంది మ్యాగీ చూస్తుంటే. ఆ మ్యాగీ స్మెల్ ఇల్లంతా వస్తుంటే అసలు ఎంత ఆకిలి వస్తుందో. అండ్ జస్ట్ ఇదంతా మార్నింగ్ ఈరోజు కొంచెం త్వరగా లేసాం. 9 ఎంతో అవుతుంది. అండ్ అంతలేకే మ్యాగీ చేసుకుని ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ డే. అండ్ ఇంకంతే ఈ రోజుకి మ్యాగీ తినేసి ఇంకా రోజంతా చాలా అంటే చాలా పని ఉంది. ఐ విల్ వ్లాగ్ ఎవ్రీథింగ్ గైస్. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ ఇది మన 69th వీడియో. మీరు ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఆల్ గైస్. మనం అసలు ఎంత ఫాస్ట్గా 50K దగ్గరకు వచ్చేసాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. మేక్ ఇట్ 50K సూన్. ఐ వుడ్ బీ ది హ్యాపీయెస్ట్. అండ్ ఇక్కడైతే నేను మ్యాగీ తినేసి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్, షేరింగ్ అన్నిటికీ. And take care guys. I'll see you guys tomorrow. Until then, bye.